హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖమ్మం కహాని. ఈరోజు నేను తమలపాకుల మాల కడుతున్నానండి. ఆ మాల ఎలా కడుతున్నాను అన్నది మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఇలా మీరు కూడా కట్టుకున్నప్పుడు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. నేనైతే ఈరోజు 21 తమలపాకులతోటి ఆంజనేయ స్వామికి తమలపాకు మాల అనేది ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్గా అందరూ 21 ఆకు, 11 ఆకులు, లేదంటే 51 ఆకులు, 501 ఆకు, 101 ఆకు, 1001 ఆకు, ఇలా ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు తమలపాకు మాల అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ రోజు అయితే నేను 21 ఆకులతోటి మాల అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఊరికే ఆకులే కాకుండా కొంచెం స్వామివారికి అలంకారానికి బాగుండేలాగా మాల ప్రిపేర్ చేద్దాము అన్న ఒక ఆలోచనతోటి ఈ మాల అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ ప్రాసెస్ అనేది మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఇక మీదట వీలున్నప్పుడల్లా భగవంతునికి కొత్త వెరైటీస్ తోటి పూలమాలలు, తమలపాకు మాలలు, తులసి మాలలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా చేసుకోవచ్చు, చాలా తక్కువ ప్రాసెస్ తోటి, చాలా తక్కువ టైం తోటి ఇంట్లోనే, బయట ఎక్కువ ఖర్చు పెట్టి కొనకుండా ఇంట్లోనే తక్కువ ఖర్చుతోటి మాల ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది వీలున్నప్పుడల్లా వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అందుకోసం మీరైతే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తమలపాకులతోటి చాలా వెరైటీగా మాలలు అయితే కట్టొచ్చండి. ఇక మీదట కుదిరినప్పుడల్లా నేనైతే మీకోసం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వకుండా చూడండి. మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే మీరు కమెంట్ చేస్తేనే నెక్స్ట్ ఇంకా నేను ఇంకా ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి అన్నది నాకు తెలుస్తుంది. మన ఇష్టదైవానికి మనం స్వయంగా మన చేతులతోటి పూలమాలలు కట్టి అలంకారం చేసుకుంటే భలే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదండి. అందుకోసమనే చెప్పే మీకోసం కొత్త ఐడియాస్ తీసుకురావాలి మీ ముందుకి అని చెప్పి నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తూ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మీ దగ్గర ఏమైనా కొత్తగా ఐడియాస్ ఉన్నా కూడా నాతో షేర్ చేయండి. మన ఛానల్ ద్వారా అందరికీ రీచ్ అయ్యేలాగా చూద్దాము. మీ దగ్గర ఇంకా ఏమైనా ఎక్స్ట్రా టాలెంట్ ఉన్నా, మీ బిజినెస్ ప్రమోషన్స్ చేయాలన్నా మన ఛానల్ డిస్క్రిప్షన్లో మన మెయిల్ ఐడి ఉందండి, ఛానల్ మెయిల్ ఐడి. ఖచ్చితంగా మెయిల్ చేయండి. మన ఛానల్ ద్వారా అందరికీ రీచ్ అయ్యేలాగా చూద్దాము. మీరైతే ఈ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఈ తమలపాకుల మాల ఎలా ఉంది అన్నది ఖచ్చితంగా మీరు నాకు కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తూ ఉంటేనే నాకు ఇంకా నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చూపించాలి మీ అందరికీ అని చెప్పి నాకు కొత్త థాట్స్ వస్తూ ఉంటాయి. మీ సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా కావాలండి. ఇప్పటికీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మీ దగ్గర నుంచి సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు ఇంతకీ నేను చేస్తున్న మాల నచ్చిందో లేదో మీరైతే మిస్ చేయకుండా కమెంట్ చేయండి. అలాగే మీ నియర్ అండ్ డియర్స్కి కూడా మన ఛానల్లోని వీడియోస్ని షేర్ చేయండి. ఆంజనేయ స్వామికి తమలపాకు మాల అంటే చాలా ఇష్టం అంటండి. అందుకోసమే ప్రతి మంగళవారము నేనైతే మిస్ అవ్వకుండా ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల అనేది సమర్పిస్తూ ఉంటాను. ఫైనల్లీ మాల అయితే కంప్లీట్ అయిందండి. తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ అని రాసి పువ్వులతోటి అలంకారం చేసేలాగా తమలపాకుల మాల అయితే చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేశాను. ఈ మాల మీకు నచ్చిందో లేదో నాకైతే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.